ఉషోదయం ప్రేమించు కాపరి ఉష కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఈ ఉదయకాల సమయానికి స్తోత్రములు. మమ్మల్ని ప్రేమించి ఈ ఉదయకాల సమయమున ఇలాగూ నీ వాక్యం వినుటకు అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు. నీ వాక్యమును విని నీ వాక్యంలో ఉన్న సత్యమును గ్రహించుకొని నీ కోసం నిలబడి ఉండేదానికి నాకును మాకును సహాయము చేయండి. ఈ కార్యక్రమము ఆసక్తితో ప్రతిదినము వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరముగా చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము సామెతల గ్రంథము 27వ అధ్యాయము మొదటి 2 వచనములను చదువుకుందాం. రేపటి దినమును గూర్చి అతిశయపడకుము. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. నీ నోరు కాదు, అన్యుడే. నీ పెదవులు కాదు, పరులే నిన్ను పొగడదగును. సామెతల గ్రంథకర్త అయిన సొలొమోను మహారాజు రేపటిని గురించి నీవు అతిశయించవద్దు, రేపు ఏమి సంభవించనన్నదో నీవు ఎరుగవు అన్న కార్యమును చెప్పటం చూడగలము. అనేక సార్లు రేపు దినమున నేను లేచి ఈ కార్యము చేస్తాను అని తమ యొక్క హృదయములో ఒక నిర్ణయమును తీసుకుంటూ పడుకుంటూ ఉంటారు. కొంతమంది రేపటి దినము నేను ఇవన్నీ చేసి ఇంకా నాకు అవసరమైన వాటిని సంపాదించుకుంటానన్న రీతిగా అతిశయిస్తూ ఉంటారు. అయితే ప్రభు చెప్తున్నారు, రేపటి గురించి నీవు అతిశయించవద్దు, రేపటి గురించి చింతించవద్దు, మొదట ఆలోచించవద్దు. ఎందుకంటే రేపు నీకేమి సంభవిస్తుందో నీవు ఎరుగవు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనము ప్రతి దినము ప్రభు మనకు అనుగ్రహించిన దినమును బట్టి ఆయనకు స్తుతులు చెల్లిస్తూ ఆయన యందు మన జీవితమును యథార్థముగా కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలనేది ప్రభు మనకు నేర్పిస్తున్న కార్యముగా ఉంది. మనము చూసినట్లయితే ధనవంతుడు లాజరు యొక్క ఆ కథలో ధనవంతుడు రేపటి కోసము నేను నా కొట్లలో ఆస్తిని సంపాదించి పెట్టుకొని ఉన్నానని అతిశయించినాడు. అయితే ఆ దినమే అతడు మరణించి తాను కన్నులు తెరిచినప్పుడు అతడు నరకములో ఉండి యాతన అనుభవిస్తూ అదే సమయమున లాజరు ఆ ఇంటి గుమ్మములో లేకపోతే ఆ ఇంటి వాకిటిలో ప్రతి దినము ఆకలితో అలమటించేవాడిగా ఉన్నప్పటికీ దేవుని ఎదురుతన హృదయాన్ని భద్రముగా కాపాడుకున్న దాన్ని బట్టి తండ్రి అయిన అబ్రహాము రొమ్మున ఆనుకొని పరలోకములో ఆనందించేవాడిగా ఉండటం మనం చూస్తున్నాం. నీవు కూడా రేపటి దినము నేను ఏమి చేయాలని లేకపోతే రేపటి దినము నాకు ఇవన్నీ ఉన్నాయని అతిశయించకుండా ప్రతి దినము ప్రభు నాకు అనుగ్రహించిన ఈ దినమున ఆయన కోసము నేను ఎలాగూ జీవించాలి, ఎలాగో ఆయన యందు నేను నమ్మకముగా ఉండాలి, ఎలాగో ఆయన కోసము నేను ఇతరులను సంపాదించాలి, ఇతరులకు ఎలాగో సువార్త చెప్పాలి అన్న ఆ తలంపును కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. నీకేమి సంభవించునో నీకు తెలియదు, రేపటి దినం గురించి నీవు చింతించవద్దు అంటున్నాడు. నిన్ను గురించి ఎవరు నీ ముందు ముఖస్థుతి చేయనీయవద్దు, దీనుడిగా జీవించమంటున్నాడు. నీవు దీనుడిగా జీవించి దేవుని యొక్క కార్యముల పట్ల శ్రద్ధ కలిగి ఉన్నట్లయితే నిజముగా ఆయన యొక్క కృపను సంపాదించుకుంటూ ప్రతి దినము ఆయన యొక్క నడిపింపు చేత నడిపించబడ్డవాడిగా అనేకమైన కార్యములను నీ ద్వారాగా ప్రభు సంపూర్ణము చేస్తూ అనేకులకు ఆశీర్వాదకరముగా చేస్తూ తన నామమును బట్టి నిన్ను ఇంకను హెచ్చించేవాడిగా ప్రభు నిన్ను ఎన్నుకొని ఉన్నాడు. అయితే నీవు రేపటి దినం నేను అది చేస్తాను ఇది చేస్తానని అతిశయించి దేవుని యొక్క కృపను పోగొట్టుకోకుండా నిర్లక్ష్యపరచుకోకుండా దేవుని వైపు చూడాలని ప్రభు ఆశిస్తూ ఉన్నారు. ఎవరు నిన్ను దేవుని యొక్క మార్గం నుండి దూరముగా తీసివేయకున్నట్లుగా, ఎవరు నిన్ను దేవునికి దూరము చేయకున్నట్లుగా ప్రభువు వైపు చూసి ప్రభు యొక్క కృపను సంపాదించుకుంటూ దేవుని యొక్క రాజ్యములు యథార్థముగా ఆయన యొక్క సహాయముతో నడుచుకోవాలని ప్రభు ఆశిస్తూ మాట్లాడుచూ ఉన్నారు. రేపటి గురించి అతిశయించవద్దు. రేపటి దినము నీది కాదు, ప్రభు చిత్తమైతే నీకు అనుగ్రహించబడుతుందని గ్రహించుకొని ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్ళేదానికి ప్రయత్నించుము. ఆయన కృపను ప్రతిదినము నీ జీవితంలో అనుభవించు. ప్రార్థన చేసుకుందాం. మా స్తుతులకు ఆధారభూతుడు అయిన పరమ తండ్రి, ఈ ఉదయ కాలమున నీవిచ్చిన ఈ కొద్ది హెచ్చరికను బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ దేవా, ఏ విషయంలో మేము అతిశయించేదానికి మాకు దేవ అర్హతలు లేకపోయినప్పటికీ నీవు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని కాచి నడిపిస్తున్నావని గ్రహించుకుంటూ నీ వైపు చూస్తూ నీ వాక్యానుసారంగా జీవిస్తూ
అనేకులకు నీ యొక్క వాక్యం ప్రకటించే వారిగా జీవించే కృపను అనుగ్రహించు. అంతము వరకు నీ వైపు చూసి ముందుకు వెళ్ళేదానికి నీ కృపను అనుగ్రహించి ఆశీర్వదించి నడిపించు. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.